తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీధి కుక్కల స్వైర విహారంతో భయాందోళనకు గురవుతున్న మిట్టూరు మండలం దేవనూరు గ్రామస్తులు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం ప్యారలల్ సెక్షన్ ను ప్రారంభించాలని ప్రిన్సిపల్ కు వినతి పత్రం అందజేసిన అవాజ్ కమిటీ సభ్యులు. పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్ నుండి పటల్ సెంటర్ వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. గ్రామ సింహాలు శివాలెత్తుతున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని కూడా వెంట పడి మరీ దాడి చేస్తున్నాయి. రాత్రి సమయంలోనే కాదు, పట్టపగలు కూడా బయటకు రావాలంటే హడలెత్తిపోతున్నారు మిట్టూరు మండలం దేవనూరు గ్రామస్తులు. గ్రామంలో కుక్కల స్వైర విహారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామ సింహాలు గుంపులుగా చేరి పశువులపై దాడి చేసి గాయపరచడమే కాకుండా ఒంటరిగా వెళ్తున్న వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. నేను ఎల్లారెడ్డి రైతుని. మా యొక్క పశువులు చాలా దండి ఉన్నాయి. కళ్ళంలో కట్టేసి పొలానికి వెళ్ళాలన్నా ఇబ్బందే, ఇంటికి వచ్చిన ఇబ్బందే. ఇంటికి వెళ్ళేప్పటికే కుక్కలు వచ్చి తినేస్తున్నాయి. చాలా ఇబ్బంది ఉంది. కుక్కలు చాలా దండి ఉన్నాయి. ఇప్పుడు నాకు 2 దూడ పిల్లలు, ఒక మేకపోతు తినేసి చాలా నష్టం వచ్చింది. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. పిల్లల్ని కూడా పట్టే పరిస్థితి ఉంది. పిల్లలు కూడా చాలా భయంగా స్కూల్కి వెళ్ళడం లేదు. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. దీని గురించి చర్య తీసుకుంటారని కోరుతున్నాం. అంతేకాకుండా ద్విచక్ర వాహనాల వెంట శునకాలు పరిగెత్తుతూ ఉండడంతో అనేక మంది వాహనదారులు కింద పడి గాయాల పాలయ్యారని
గృహాల్లోకి ప్రవేశించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా వీధి కుక్కల స్వైర విహారంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఉందని, రాత్రి సమయాల్లో 10 గంటల తరువాత వీధి కుక్కలు గుంపులుగా చేరి పశువుల పాకలపై, గొర్రెల మందలపై దాడి చేస్తూ చంపేస్తున్నాయని, శునకాల దాడికి భయపడి రాత్రి సమయాల్లో పశువుల కాపలాగా రాత్రంతా మేల్కోవాల్సి వస్తుందని, దేవనూరు గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా 15 మంది రైతులకు చెందిన పశువులపై దాడి చేసి గాయపరిచాయని గ్రామస్తులు ఎల్లారెడ్డి వెంకటరమణ తెలిపారు. చిన్నారులు, మహిళలు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా వీధి కుక్కల దాడి అధికమైందని, ఆంజనేయులు అనే రైతుకు చెందిన 3 పశువులు, ఎల్లారెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడలు చనిపోయాయని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తులను మరియు మూగజీవులను వీధి కుక్కల బారి నుండి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మాది దేవనూరు. నా పేరు ఆంజనేయులు. మేము కుక్కల దాడి వలన దూడపిల్లల్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. చెవు పోయినది మాది. దానివల్లనే ఇట్లా కంచె వాతుకున్నాం. మేము దానిపైన ఏమైనా చర్యలు తీసుకోవాలని ఎండిఓ గారిని కోరుతున్నాము. కంచె వాతుకుని నడిచిన మేము రాత్రి బాగులు ఇక్కడ ఉంటున్నాం. దాన్ని కాపాడుకోవడానికి కుక్కల దాడి ఎక్కువైనది మాకి. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా అర్థం కావడం లేదు మాకి. పిల్లలు కూడా బెదిరిస్తున్నాయి కుక్కలు. వాళ్ళు స్కూల్ పిల్లలు పోవడానికి కూడా ఇబ్బంది అయింది వాళ్ళకి. దీనిపై ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నందికొట్కూరు పట్టణానికి మంజూరైన ఉర్దూ కళాశాలను బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి దూరంగా నిర్మించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని అవాజ్ కమిటీ నాయకులు అబ్దుల్లా అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉర్దూ సెక్షన్ ను ప్యారలల్ గా ప్రారంభించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపల్ కు అవాజ్ కమిటీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అవాజ్ కమిటీ నాయకులు అబ్దుల్లా మాట్లాడుతూ, నందికొట్కూరు పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి ముస్లిం మైనార్టీ విద్యార్థినులు అధిక సంఖ్యలో చదువుకోవడానికి గాంధీ మెమోరియల్ స్కూల్ కు వస్తున్నారని, అయితే ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియం 10వ తరగతి వరకే ఉండడంతో ఉన్నత చదువులు చదువుకోవడానికి ముస్లిం మైనార్టీ విద్యార్థినులు కర్నూలు వెళ్లవలసి వస్తుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మధ్యలోనే చదువు నిలిపివేస్తున్నారని, పట్టణంలో ఉర్దూ కళాశాల ఏర్పాటుకై వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు చేపట్టి అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు కూడా అందజేశామని, అయితే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని వారు అన్నారు. నందికొట్కూరు ముస్లిం మైనార్టీల విద్యార్థుల భవిష్యత్తు కోసం పట్టణంలో ఉర్దూ కళాశాల ప్రారంభించేంత వరకు జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం ని వచ్చే సంవత్సరం నుండి ప్యారలల్ గా ప్రారంభించాలని అధికారులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో అవాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ ప్యారలల్ సెక్షన్ ఏర్పాటు చేయడం విషయం కొరకు ప్రిన్సిపల్ గారికి రిప్రజెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న నందికొట్కూరులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉర్దూ హై స్కూల్ ని ప్యారలల్ సెక్షన్ గా నడుపుతున్నారు. అందులో దాదాపు 300 పైచిలకు విద్యార్థులు చదువుకుంటున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల దాదాపు 108 గ్రామాలు ఉన్నాయి. ఆ 108 గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ ఉర్దూ విద్యను అభ్యసిస్తున్నారు. కాకపోతే వాళ్ళు 10వ తరగతి వరకు ఉర్దూ విద్యను అభ్యసించిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఇక్కడ ఉర్దూ కాలేజీ లేకపోవడంతో 190% మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారు. వారి భవిష్యత్తును ఇక్కడతో నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కర్నూలుకు వెళ్లి కేవలం కొంతమంది మాత్రమే చదువుకుంటున్నారు. మిగిలిన విద్యార్థులందరూ చదువుని మానేస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ నందికొట్కూరులో ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేయాలని పోరాటం జరిగింది. ఆవాజ్ కమిటీ తరఫున నందికొట్కూరులో ఉర్దూ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. కాకపోతే కొందరు స్వార్థం కోసం ఆ కాలేజీని వేరే చోటికి తీసుకువెళ్లి అక్కడ నిర్మిస్తున్నారు. ఆ యొక్క కాలేజీని నందికొట్కూరులోనే పునర్నిర్మించాలని కోరుతూ ఆ యొక్క కాలేజీ నందికొట్కూరులోనే పునర్నిర్మించేంత వరకు పోరాడతాము. కాకపోతే మీరు కాలేజ్ ఏర్పాటు చేసే వరకు నందికొట్కూరులో ఉన్న జూనియర్ కాలేజీలో ఉర్దూ ప్యారలల్ సెక్షన్ ఏర్పాటు చేయడం కోసం ప్రిన్సిపల్ సార్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సార్ కూడా స్పందించి మేము కలెక్టర్ గారితో మాట్లాడి దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మాదారం యేసురత్నం అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుండి బీజేవైఎం నాయకులు శివారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రధానమంత్రి గారు రైల్వే జోన్ ను ప్రకటించడం ఆనందించాల్సిన విషయమని వారు అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రధానమంత్రి గారు సహకరిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సరైనది కాదని, PMAY పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో గృహాలు మంజూరైతే ఎన్టీఆర్ నగర్ గా పేరు మార్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకొని తెలుగుదేశం పార్టీనే సొంత నిధులతో అభివృద్ధి చేసినట్లు దుష్ప్రచారం చేసుకుంటుందని వారు అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సోమశేఖర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రధాని గారు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే ఒకే ఉద్దేశము, మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలి, బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఎందుకంటే కాబట్టి ఆయన ఎన్నో బలమైన నిర్ణయాలు తీసుకున్నారు, అవి దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నవి. కాబట్టి జరగబోయే ఎన్నికల్లో కూడా మోడీ గారిని బలపరిచి బలమైన గవర్నమెంట్ను మోడీ గారికి ఇవ్వవలసిందిగా ఈ పత్రికాముఖంగా నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు విరాట్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్మించడమైనది. దీని ఉద్దేశం అంటే ఫిర్ ఎక్ బార్ మోడీ, అంటే మళ్ళీ భారతదేశానికి మోడీ ప్రధానిగా కావాలి, మళ్ళీ మీరే రావాలనే ఉద్దేశంతో ప్రజల అవేర్నెస్ కోసము భారతదేశంలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాలీల్లో పాల్గొన్న కార్యకర్తలు ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ప్రజలు మళ్లీ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టాలని, అదేవిధంగా ఈ రాబోయే ఎలక్షన్లలో ఈ నందికొట్కు నియోజకవర్గ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగానే నందికొట్కు నియోజకవర్గంలో కూడా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు అయితేనేమి అన్ని ప్రవేశపెట్టడము, చంద్రబాబు నాయుడు స్కీములన్నీ కేంద్ర ప్రభుత్వానికి అయితే పేరు ఆయన కనిపించుకుంటున్నాడు. ఈ స్కీములన్నీ మేము ఈ ఎలక్షన్ల ప్రచారంలో మా ప్రభుత్వం చేసింది. ఈ మన ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, వ్యక్తిగత ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి, ఇది LED బల్బుల మిషన్ అయితే, ఇంటి ముందర రోడ్లు అయితేనేమి, ప్రతి ఫసల్ బీమా అయితేనేమి, ఈ రోజు ప్రతి మనిషికి కేంద్ర ప్రభుత్వము 6,000 రూపాయలు ఇవ్వడమైంది. ఇప్పటికే 2,000 రూపాయలు జమ అయినాయి. ఈ పథకాలను ప్రజలకు తీసుకుపోయి ఈ పథకాలు కొనసాగాలి. మళ్లీ ప్రభుత్వం భారతీయ జనతా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే నినాదంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజల్ని అవేర్నెస్ చేసి ఈ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని అసెంబ్లీకి నంద్యాల పార్లమెంట్ కూడా గెలిపించవలసిందని కోరుతున్నాను. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.